గురుగారు ఇప్పుడు చాలా మంది బల్లి పడితే అపశకునం అంటూ ఉంటారు కదా, అసలు అలా నెత్తి మీద పడితే అపశకునమేనా? అంటే ఒకటి ఇది బల్లి శకున శాస్త్రం అని కొన్ని తప్పకుండా ఈ పుస్తకాలు ఉన్నాయి మనకి. ఓకే. అంటే కొంతమంది ప్రక్షిప్తాలు చేశారు, అంటే కొంతమంది దాంట్లో కొన్ని వేరు వేరు విషయాలు చూపించారు. మూఢనమ్మకంగా మార్చడానికి చేసినటువంటి కొంతమంది దుర్మార్గులు ఉన్నారనుకోండి. ఓకే. నిజంగా బల్లి పడడం అంటే ఏమిటంటే బల్లి యొక్క మూత్ర విసర్జన అనేది మనకి రోగాన్ని కలిగిస్తుంది. ఓకే. అర్థమైందా? లాజిక్ అర్థమైందా? కాబట్టి శిరస్సు మీద పడితే ఏమవుతుంది, తప్పకుండా మాడు మీద పడగానే శిరస్త్రాణం మీద ఏదో ఒక రకమైనటువంటి కంపనం ఏర్పడుతుంది, అంటే ఒక భయంకరమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది. మీరు ఒక సినిమా చూసి ఉండాలి. మీరు మధ్యకాలంలో ఒక చెప్పాను, తులసిదళం సినిమా చూడాలి మీరు. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. 2 రకాల విషయాలు మనకు వస్తాయి. చేతబడి ఉందా లేదా అన్న విషయానికి తులసిదళం చూడండి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సైంటిఫిక్గా దాంట్లో ఒక విలన్ ఉంటాడు. ఆ విలన్కి వీడు ఒకటి పెడతాడు, కుండ పెట్టి చల్లటి నీళ్ళు కుండలో, అంటే కొత్త కుండని వాడిని కదలకుండా, అంటే తల కూడా కదలకుండా, అటు ఇటు కదలకుండా పెట్టి తల మీద గుండు చేసి వాడికి ఆ గుండు మీద నీళ్ళు, కుండలో నీళ్ళు ఒక్కొక్క చుక్క పడుతున్నట్టుగా పెడతాడు. టప్ టప్ అని పెడుతుంటుంది వాడికి. వాడు ఏమంటాడు, ఆ నీళ్ళ చుక్కలు ఏదేవద్దు అనుకుంటారు కదా. ఆ నీళ్ళ శబ్దం 24 గంటల తర్వాత వాడికి బ్రెయిన్లో ఉన్నటువంటి తరంగాలన్నీ కూడా మారిపోయి బ్రెయిన్ బ్లాస్ట్ చచ్చిపోతాడు వాడు. అంటే ఒక నీటి చుక్కకి చల్లటి నీళ్ళ చుక్క కుండని పెడుతున్నప్పుడు వాడి బ్రెయిన్లో ఉన్నటువంటి అనేక రకాల వ్యాకోచం కలిగి వాడు చనిపోతాడు. తులసిదళం సినిమాలో ఉంది ఇది, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా, టైప్ ఆఫ్ కాశ్మీరా సినిమా. సినిమా పేరు కాశ్మీరా, తులసిదళ నవల ఆధారంగా చేశారు దీన్ని. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దాంట్లో గుండు మీద చనిపోయే వ్యక్తి పేరు కూడా జగన్. ఈ హీరో అతను విలన్గా చేశాడు, జగన్ అనే అతను. సో అతను అది నేను ఇంత క్లారిటీ చెప్తున్నాను మీకు. నవల పేరు తులసిదళం, సినిమా పేరు కాశ్మీరా. రైట్. సో దాంట్లో లాగా అంటే సైంటిఫిక్ ఏమవుతుందంటే, ఈ యొక్క బల్లి మీద పడగానే, ఒక వస్తువు పడగానే ముందు మనిషికి ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి ప్రాబ్లం ఏర్పడుతుంది. ఏదో సంథింగ్ అయిపోయింది నాకు అనేటువంటి భావన ఉంటుంది సహస్రానం ఏర్పడ్డప్పుడు. దాని తర్వాత బల్లి పడిన తర్వాత దాని మీద వచ్చేటువంటి రసాలు ఉంటాయి. సో అనేక రకాలు. రెండోది అతి సూక్ష్మమైనటువంటి క్రిమి కీటకాలు తింటుంది. కొన్ని క్రిమి కీటకాల్లో విషపూరినటువంటి పదార్థాలు ఉంటాయి, మనకు కనబడదు అంతే. సో రైక్ సాలిడ్ ఉంటుంది. సాలిడ్ సొల్లు మంచిది కాదు, అంటే సాలిడ్లో వచ్చేటువంటి లాలాజలం ఉంటుంది కదా, మంచిది కాదు. బల్లిలో వచ్చేటువంటి లాలాజలం కూడా అటువంటిదే. అనేక రకమైన విషపూరితమైనటువంటి క్రిములను తిని అది ఒక్కసారిగా మూత్ర విసర్జన చేసినా, దాని లాలాజలం అనేది పడినా మనకి రోగాలు వస్తుంటాయి. ముఖ్యంగా వచ్చేది చర్మ రోగాలు ఎక్కువ వస్తుంటాయి. సో కన్ను మీద కనుక పడి అది కనుక బల్లి పడితే, బల్లి మూత్రం కనుక మీద పడితే తప్పకుండా ప్రాబ్లం. ఒకవేళ బల్లి గుడ్డు పెడతాను, ఆ గుడ్డు పడినా, చితికిపోయి మన మీద పడినా అది ప్రాబ్లం. ఎంత ఉంటుంది, చిన్న ఉంటుంది బల్లి గుడ్డు. అలాంటి వాటి వల్ల మనకి ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బల్లి పడితే వెంటనే స్నానం చేయాలి అని అర్థం. ఇలా చెప్తే వింటారా అప్పటి కాలంలో? ఇప్పుడు మీ జంజీలు వింటున్నారా? మీ జంజీలు ఏమైనా వింటున్నారా? దేనికైనా సైంటిఫిక్ రీజన్ కావాలి. అందుకే సైంటిఫిక్ రీజన్ ద్వారా చెప్తాను నేను. బల్లి స్రవించేటువంటి మూత్ర విసర్జన, మల విసర్జన, గుడ్లు కానివ్వండి, మనకి ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు 190% ఉంటాయి. ఒకప్పటి కాలంలో మనిషికి భయపెట్టి చెప్తేనే వినేవాళ్ళు. వాళ్ళకి ఇంత విశదీకరించి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. బల్లి గుడ్లు పెడుతుందా, బల్లి మూత్రం వస్తుందా, అది పక్కకు పోదా, బాత్రూంలో పోదా అది అని అడిగేటువంటి వ్యక్తులు అప్పుడు కూడా ఉన్నారనుకోండి. సో కాబట్టి అలాంటి విషయంలో బల్లి వచ్చేటువంటి పదార్థం ప్రమాదకరం. కాబట్టి తలపడగానే తప్పకుండా ఈ యొక్క భాగంలోకి ఏదైనా ప్రాబ్లం వచ్చేసి అందరూ తలంటి తీయరుగా, సో ప్రాబ్లం వస్తుంది. కంటి మీద పడితే ఒక రకంగా ఉంటుంది. అంటే మీరు అన్ని అడగచ్చు, ఏమంటే మరి ఎడమ వైపు పడితే మంచిదేనా? మరి మంచిది అంటారు. కుడివైపు మగవాళ్ళకి మంచిది, ఎడమవైపు ఆడవాళ్ళకి మంచిది అంటారు కదా, శకునం మంచిది అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటి, ముందు బల్లి పడగానే స్నానం చేయండి, తలంటూ స్నానం చేయండి, దేవుడు దీపారాధన చేసుకోండి, భగవంతుని స్మరణ చేయండి ఫస్ట్ చెప్తారు. తర్వాత ఆయన బల్లి కుడివైపు దారి పడిందా అంటే వీడికి భయం, అంటే వీడి భయాన్ని పోగొట్టడానికి, బల్లి కుడివైపు పడిందా నీకు అంటే మ్యాక్సిమం ఆ వ్యక్తి మగవాడు ఎప్పుడు కూడా కుడివైపు నుంచి పని ఎక్కువ చేయడానికి అవకాశం. కాబట్టి ఆ కుడివైపు మగవాడు పడితే ఏం కాదురా మంచిదే అంటాడు. ఎడమ భుజం మీద ఏం కాదురా నష్టమేం లేదు అంటే ఆ వ్యక్తిని భయాన్ని పోగొట్టడానికి ఇండికేట్ చేస్తారు. ఆడవాళ్ళకైతే ఎడమ వైపు ఉంటుందని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు. సో ఇలా కేవలం వాళ్ళ భయాన్ని పోగొట్టడానికి, మంచి జరుగుతుంది నీకు అంతా బాగానే ఉంటుందిలే అని చెప్పగలిగేటువంటి మనోధైర్యాన్ని ఇవ్వడానికే ఉంటుంది. ఇలా బల్లి పడడం అనేది సైకలాజికల్గా అండ్ ప్రాక్టికల్గా సైంటిఫిక్గా అనారోగ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి దోషం కనుక బల్లి మీద పడడం అనే ప్రమాదము అని చెప్తూ ఉంటారు. కాదండి జుట్టు చివరన పడి జారిపోతుంది అంటే, ఆ బల్లి అంత దూరం ప్రయాణం చేసిందంటే తప్పకుండా నీ యొక్క శిరస్సు మీద తన యొక్క మలమూత్ర విసర్జన జరుగుతుంది గ్యారెంటీ, అర్థం కదా. కాబట్టి మరణం సంభవిస్తుంది. అంటే మనం తలంటి చేయం కదా, మరి రోజు తలంటి పోయి ఇంత బారు చెడు అమ్మాయి తలంటి రోజు పోసుకొని చచ్చురుకుంటుంది, తప్పుగా అనుకోకండి. కాబట్టి అలా తానం చేయరు కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం, అనారోగ్యం వస్తుంది కాబట్టి అని చెప్పబడింది. సో ఇలా
ఒక్కొక్క భాగం మీద పడ్డప్పుడు బల్లి యొక్క శాస్త్ర ప్రకారంగా ఆయా అవయవాల మీద పడితే ఈ అనారోగ్యం వస్తుంది, ఈ రకమైనటువంటి ఒక ప్రకోపం టెన్షన్ ఏర్పడుతుంది. కాబట్టి తప్పకుండా అవయవం పడ్డప్పుడు దీపారాధన చేసుకోవడం ఏం చేసుకోదని చెప్పారు. మీకు బల్లి పడగానే శుభమా అశుభం తర్వాత విషయం కానీ దీపం పెట్టుకోండి, భగవంతుని స్మరణ చేయండి చెప్పడం, పరిశుభ్రంగా ఉండమని చెప్పడం. అంటే గురువు గారు కొంతమంది బల్లి పడగానే పసుపు నీళ్లు చల్లుకోండి, ఎవరైనా తిరుపతి వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని ముట్టుకుంటే సరిపోతుంది అంటుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తిరుపతి అని కాదు, అక్కడ మీకు కంచిలో బంగారు బల్లి అని ఉంటుంది. దాన్ని ముట్టుకున్న వాళ్ళని ముట్టుకుంటే అనుభవజ్ఞులు కదా వాళ్ళు, పెద్దవాళ్ళు వెళ్తారు. ఒక మీలా ఇప్పుడు జంజీలు అందరూ వెళ్తున్నారు కానీ అప్పట్లో జంజీలు అందరూ వెళ్ళేవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు మాత్రం వెళ్ళేవాళ్ళు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి అనుభవంతో ఉంటుంది కాబట్టి బల్లి పడ వాళ్ళు కాలు పెట్టుకోగానే ఏమైంది అంటే బల్లి మీద పడింది అంటే అట్లాగా తలంటి స్నానం చేసి రాపో, కాస్త నేను ఉప్పు తిప్పేస్తాను, నేను దీపం పెట్టు, కాస్త నూనెతో దీపం పెట్టు, ఆ దీపం నమస్కారం చేసుకో, ఆ పరంత శుభ్రమైంది, ఉప్పు తిప్పేశాను పోయింది అంటే ఇవన్నీ ఒక యాంటీబయాటిక్ సిస్టమ్. అంటే యాంటీబయాటిక్, ఉప్పు తిప్పడం యాంటీబయాటిక్. దీపారాధన చేయడం అనేది దీప బిల్లో వచ్చేటువంటి కాంతి వల్ల వీడు మనోవికాసం బ్రహ్మాండం పెరుగుతుంది. రెండోది ఈ తిలాయిలో వచ్చేటువంటి ఆ వెలుతుల్లో వచ్చేటువంటి వైబ్రేషన్స్ పాజిటివ్గా ఉంటాయి. ఇవన్నీ సైంటిఫిక్గా రియాక్షన్స్, అంటే అక్కడ యాక్షన్ అయింది బలి పడడం, రియాక్షన్ చేస్తుంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి పెద్దవాళ్ళని అందుకనే కంచిపోయిన వాళ్ళకి కాళ్ళు పట్టుకొని చెప్పి అందుకే తప్ప వాళ్ళు పట్టుకోగానే పోదనడం కాదు. అక్కడ అనుభవజ్ఞులు వెళ్తారు కాబట్టి అనుభవంతో వాళ్ళు చెప్పే విషయాలు వినడం కోసం వాళ్ళు కాళ్ళు దండం పెట్టమని చెప్తారు. అది విషయం. కొంతమందికి పొట్ట మీద పడితే, లెఫ్ట్ సైడ్ పడితే, మీరు ఇందాక చెప్పినట్టు రైట్ సైడ్ పడితే అని, ఇవన్నీ అపోహ మాత్రమేనా లేదంటే సైంటిఫికల్ గా ఏదైనా ఉంది? సైంటిఫిక్ గా నేను దాన్ని చూడలేదు ఇంతవరకు, నేను ఎందుకంటే కొంత సైంటిఫిక్ రీసెర్చ్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. అదే పొట్ట మీద పడితే మంచిది, ఎడమ మీద పడితే మంచిది, గర్భం వస్తుంది, ఆడవాళ్ళకి మంచి అవుతుంది అనే విషయంలో కొంత అపోహలు, కొంత చెప్తాను కదా, కొన్ని ప్రక్షిప్తాలు దాంట్లో ఉంటాయి. కొన్ని ప్రక్షిప్తాలు ఉండే అవకాశం ఉంటుంది, లేవని చెప్పండి. ప్రక్షిప్తం అంటే అమెండ్మెంట్స్ లేవి దాంట్లో జొప్పిచ్చేసే ప్రయత్నం. బట్ బలి శాస్త్రం ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి దాని గురించి మనం ఇంకా సైంటిఫిక్గా తెలియనప్పుడు నేను దాన్ని పరిశోధన చేయలేదు కాబట్టి చేసిన తర్వాతనే మీకు స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలుగుతాను. ధన్యవాదాలు. శుభమస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.